సార్ దాదాపుగా 4.5 సంవత్సరాలు దగ్గర 5 సంవత్సరాలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నిన్న ప్రధాని మోదీ గారు కూడా వచ్చారు. మోదీ గారు కూడా పర్యటనలో ఆయన చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయింది, ఎక్కడ అభివృద్ధి లేకుండా పోయింది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను బటన్ నొక్కాను, డబ్బులు మీకు వేసాను, మీరు నాకు ఓట్లు ఏంటి అంటున్నారు. అంటే ఓట్లు కొనుక్కోవడం అంటారు, ఎలా చూడాలి సార్ ఇదంతా? నిన్న మోడీ గారు వచ్చారు, సక్సెస్ అయింది విజయోత్సవం ర్యాలీ నిన్న. మోడీ గారు అన్నది వాస్తవం. అది ఆంధ్రప్రదేశ్ పడిపోయింది, ఎక్కడ ఏం జరగటం లేదు. బటన్ నొక్కాడు, ఏం లాభం లేదు. ఎవరు బ్యాంక్ అకౌంట్ ఎవరిని పడలేదు. ఈబీసీ అన్నారు, అమ్మ కూడా అన్నారు, ఇందులోకి ఏం లేదు, ఏం పథకం పడలేదు. ఈరోజు కేంద్ర పథకాలు కూడా నేనే బటన్ నొక్కుతున్నాను. ఈరోజు రైతులకు ఏదైతే ఆయన ఇస్తున్నాడు రైతు భరోసా, దానిలో దాదాపు సుమారు 7,500 6,500 కేంద్ర ప్రభుత్వానివే కదా, అయినా కూడా ఆయన నేనే ఇస్తున్నాను. అవి డబ్బులు మొత్తం ఏం పథకం అన్నా ఏదైనా కేంద్ర ప్రభుత్వమే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నా అకౌంట్, నా పథకం, నా ఈబీసీ నాది చెప్పుకుంటే తప్ప ఏం లేదు. డబ్బులు వచ్చి పైనుంచి వస్తాయి, చేసేది ఇక్కడ నాది చెప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పేదవాళ్ళకి సంబంధించిన నిర్మాణ రంగం ఎక్కడా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు టాపీ మేస్త్రీలు కానీ కూలీలు కానీ, ఏ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏమీ లేకపోయినా కూడా నన్ను ఇంకోసారి గెలిపించండి, వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు. నమ్ముతారా జనాలు? అవును, రాత్రి టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. నా ప్రమాణ స్వీకారం వైజాగ్ అన్నారు, నా ప్రయాణం వైజాగ్ అన్నారు. ఎందుకండి? ఆ బుద్ధి ఇక్కడ చేయాలి, విజయవాడ చేయాలి, రాజధాని చేయాలి. తీసుకెళ్ళి వైజాగ్ ఉంది, అంత వైజాగ్ డెవలప్ అయింది కదా, ఇంకెందుకంటే వైజాగ్ ఏంటండి. ఆయన వచ్చినమ్మంటే కళావేదిగా అది 15 కోట్లు షెడ్డు, ఇసుక ఇబ్బంది పెట్టారు. కళావేదిగా కూర్చేసావు, అదొక ఇబ్బంది. ఇంకొక కళావేదిక ఆ ప్రజావేదిక ఉంటే ఏమైంది? అన్నా క్యాంటీన్ లేదు. అన్నా క్యాంటీన్ లేక ఇప్పుడు ఎంతమంది 5 సంవత్సరాలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. పక్కన వస్త్రదాత ఉంది, మధ్యాహ్నం వెళ్ళి ఇక్కడ దగ్గర ఉంది అన్న క్యాంటీన్ పక్కన ఉంది. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఉదయం వెళ్ళి చేసి వచ్చారు. అలాంటి ఇప్పుడు లేదు. ఎంతమంది ఎదురు చూస్తున్నారు అన్న క్యాంటీన్ అని. అది ఉంటే ఏమైంది? పోనీ నీ పేరు మార్చుకో, జగన్ అన్న క్యాంటీన్ పెట్టుకో, ఏమైంది? ఈసారి పక్క మార్పు ఉంటుంది. ఇప్పుడు మార్పు వచ్చింది. నేను ఒక పక్క నేను అందరూ తెలుసు ఏ విషయం ఎందుకు వచ్చాడంటే, ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీలో కరుడు కట్టిన వ్యక్తి నేను. ఒక మీడియా కానీ, ఒక పేపర్ కానీ, ఒక రోడ్డు మీద వస్తుంటే ఓటర్స్ విస్తృతంగా సడన్గా వచ్చేపోతాం. ఏంటి ఎందుకు మార్పు రావాలి.